గుంటమోయిన ప్రియ దేవుని బిడ్డలారా, ఈస్టర్ పర్వదినాన్న ఒక సహోదరుడు సువార్త కరపత్రికలు పంచుకుంటూ ఈ దారిలో వస్తుండగా ఈ పర్టికులర్గా ఈ ప్లేస్లో, ఈ స్థలంలో కరపత్రికలు పంచుతున్నటువంటి ఆ యొక్క వ్యక్తి మీద కొంతమంది ఉన్మాదులు దాడి చేసి గాయపరచడం జరిగింది. భారతదేశం అనగానే ఇది సెక్యులర్ కంట్రీ. ఈ దేశంలో పుట్టినటువంటి ఏ వ్యక్తి అయినా సరే తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, తాను స్వీకరించిన మతాన్ని ప్రకటించుకోవచ్చని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆ యొక్క హక్కును కాలరాసేటటువంటి ప్రయత్నం కొంతమంది ఉన్మాదుల ద్వారా మన ఈ తెలుగు రాష్ట్రంలో క్రైస్తవ సమాజం అంతా ఎదుర్కొంటుంది. అయితే అలాంటి ఉన్మాదుల్ని మేమైతే రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్తు తరఫున విడిచిపెట్టేది లేదు. వారికి కఠినమైనటువంటి శిక్ష పడేటంత వరకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల పరిరక్షణ కొరకు రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్తు పోరాడుతుంది. నిన్నటి దినాన మరి రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్తు, ఇతర క్రైస్తవ సంస్థల నాయకులు అనేకులు కలెక్టర్ గారిని కలవడం జరిగింది, మెమోరాండం సమర్పించాం. ఎస్పీ గారిని కలవడం జరిగింది, మెమోరాండం సమర్పించాం. ఎవరైతే సువార్త కరపత్రికలు పంచుతున్న వ్యక్తి మీద దాడి చేశారో ఆ వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. మరి ఇక మీదట ఎవరైనా సరే రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తే కనుక తీవ్రమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటుందని మరి మీకు విన్నవించుకుంటూ రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్తు ఆంధ్రప్రదేశ్ యువజన అధ్యక్షులు మరి చిన్న పసుపులేటి గారు మన మధ్యలో ఉన్నారు. మరి జనరల్ సెక్రటరీ వారి సహోదరులు కూడా ఉన్నారు. రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ 3 జిల్లాల అధ్యక్షులు ఆశీర్వాదం గారు మన మధ్యలో ఉన్నారు. మరి ఈ యొక్క నాయకులందరూ కూడా జరిగినటువంటి పరిణామాన్ని బట్టి తీవ్రమైనటువంటి మరి ఖండన తెలియజేయడానికి మాతో పాటు వారు వచ్చారు. వారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఎవరైతే గాయపరచబడ్డారో ఆ వ్యక్తికి న్యాయం జరిగేటంత వరకు రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్తు పోరాడుతుందని తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. జై ఆర్కేపీ.